నమస్తే. ఖమ్మం వెలుగుమట్ల బాధితులు ఈ రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి పక్కా ఇళ్ల నిర్మాణం జరగాలని, అలాగే 10 లక్షల నష్టపరిహారం కూడా గవర్నమెంట్ వాళ్ళకు కేటాయించాలని చెప్పేసి కూడా దాని గురించి మాట్లాడడానికి పాశం యాదగిరి అన్న మనతో పాటు ఉన్నాడు. ఒకసారి అన్న మాటల్లోనే కనుక్కుందాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. అన్న నమస్తే అన్న. ఎట్లా ఉందన్న ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఖమ్మం వెలుగుమట్ల బాధితులు? చాలా దీనంగా ఉన్నది. మనం గల్లా బట్టి రాజకీయ నాయకులను అడగాలి. నువ్వు గల్లాలు నింపుకునేది కాదురా, నువ్వు ఇక్కడ వచ్చిండు ఈ గుడిసెలు కట్టుకొని ఉండరా అని చెప్పాలి. ఒకటి. రెండవది, మనకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఏంది? చిన్న చిన్నవి కాదు, 70 గజాలు 80 గజాలు కాదు. మగ్దుమ్ మొయిదీన్ ఏం చెప్పినంటే, జబ్ హమారే హక్ మాంగ్తే తో చాంద్ సితారే మాంగ్తే అన్నాడు. ఆయన ఏమన్నా నిజాంను, అరే తెరా గద్దీ దేరే వర్నా తెరా గర్దన్ దేరే అన్నాడు. నీ సింహాసనం ఈ లేకపోతే తలకైరా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అడగాలి, అరే నీ బంగ్లా ఇవిరా, నీ అది పదవిరా, నువ్వు అక్కడ తప్పుకోరా అని చెప్పాలి. పేదలు ఉండడానికి వీల్లేని ప్రభుత్వం ఇది, పేదల వ్యతిరేక ప్రభుత్వం ఇది, ప్రజా వ్యతిరేక ప్రభుత్వము. సిగ్గుపడాలి. రాహుల్ గాంధీకి ఏమో ఆడు బేకూఫ్, రాహుల్ గాంధీకి ఏం తెలియదు. ఈ రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళు ఏం చెప్తే చేస్తుంటాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన నడుస్తుంది. ఇక్కడ ఎల్లో మీడియా ఉంది, ఎల్లో కాంగ్రెస్ ఉంది. అందువల్ల చంద్రబాబు ఏం చెప్తే జరుగుతుంది తప్ప ఇప్పుడు వెలుగుమెట్ల విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకుంటే కానీ న్యాయం జరగదు. ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. చాలా తీవ్రమైన విషయము. సభ్య సమాజం కూడా సిగ్గుతో తలంచుకోవాలి. మొత్తం ఖమ్మం తలంచుకోవాలి. ఇట్లా కూలుస్తుంటే ఏం చేస్తున్నాం మనం? ఎందుకున్నాం? కొజ్జంతో కోపంతో రైలు పోవడం కాదు. భర్తను తీసుకోవాలి, ఈ పాలు కొట్టాలి, ప్రజలంతా లేవాలి, సంఘీభావం ప్రకటించాలి, మళ్ళీ వాళ్ళ జాగా వాళ్ళకి ఇప్పించాలి, పెద్దది ఇప్పించాలి. 62 ఎకరాలు ఇప్పించాలి. 62 ఎకరాల భూమి, 62 ఎకరాలు 7 గుంటలు వాళ్ళకి ఇచ్చిన భూమి. అందరు ఇంకా తక్కువ కూడా తీసుకొచ్చి పెట్టాలి. పక్కూరోడు వచ్చి ఉండొద్దంటే ఎట్లా? మరి నువ్వు ఆంధ్రుడు కదా, తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు బయటోనివి కదా, నువ్వు ఎట్లా ఉంటున్నావు తెలంగాణలో? నువ్వు కూడా ఉండొద్దు కదా. అందుకని మళ్ళీ తెలంగాణ సమాజం కూడా లేచి కూర్చోవాలి, మళ్ళీ తెలంగాణ ఉద్యమం నడవాలి. అప్పుడే ఈ తుమ్మల నాగేశ్వరరావు అంటే ఆంధ్రులను తరిమేసే పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా బానిసత్వం ఉంటుంది. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగిందన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వెళ్ళి వాళ్ళ ఇళ్లను కూలగొడితే సిమెంట్ ఏమవుతుంది, కాంక్రీట్ ఏమవుతుంది, ఇటుక ఏమవుతుంది, అప్పటికప్పుడు వాళ్ళని రోడ్డు మీద వాడేస్తే అన్యాయం జరుగుతుంది కదా, దానికి కూడా ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇలా చేయడం దాన్ని బట్టి ఎట్లా చూడొచ్చు అన్న? రేవంత్ రెడ్డి అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు, అధికారం ఉన్నప్పుడు ఒకటి చెప్తాడు. ఇప్పుడు అపోజిషన్ అందరూ రాజకీయ నాయకులు అంతే. అప్పుడు ఒకటి చెప్తారు, ఇప్పుడు ఒకటి చెప్తారు. మరి ఆయన ముఖం ముందు చూపించాలి. ఇదో నువ్వు అప్పుడు ఏం చెప్పినావు, పేదల ఇల్లు కూలిస్తే ఎంత నష్టమని చెప్పినావు, ఇప్పుడు ఎందుకు కూలిస్తే అని మాట్లాడతలేవు ఎందుకు? నువ్వు ఉన్నవా ఎన్నికలు? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుని కంట్రోల్ చేస్తున్నా, నువ్వు తుమ్మల నాగేశ్వరరావు కంట్రోల్ చేస్తున్నావా? అది గట్టిగా అడగాలి మనము. అంటే పేద ప్రజల నిలబడే పాలన, ప్రజాపాలన, ఇది పేద ప్రజలకే అంటిపెట్టుకొని ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ముందుంటాడు రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న అని పిలిస్తే చాలు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అవి అంటాడు. అధికారం వచ్చి రావడానికి చాలా డ్రామాలు చేస్తారు, రకరకాల కథలు చెప్తారు. అధికారం వచ్చినాక అన్ని మర్చిపోతారు. అందుకని రేవంత్ రెడ్డి కూడా ప్రజాద్రోహి, ప్రజలకు వ్యతిరేకమైన వాడే. అందుకని గట్టిగా నిల్చోబెట్టి అడగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడగాలి, ఏం జరుగుతుంది ఇక్కడ మీకు తెలుస్తుందా? ఏమి తెలియదు. మొన్న ఇట్లా వచ్చిండు వికారాబాద్ రాహుల్ గాంధీ, ఎయిర్పోర్ట్కి వచ్చిండు, అక్కడ నుంచి హెలికాప్టర్ పోయిండు, ఆడేదో కరాటే చూపించిండు, వెళ్ళిపోయిండు. కరాటే ఎవరికి కావాలి? ప్రజల తరఫున రాజును. ఈయనేమో రేవంత్ రెడ్డి ముఖ్యం ఫుట్బాల్ ఆడుకుంటుంటాడు, ప్రపంచంలో బ్యూటీ అందగత్తెలందరూ తీసుకొచ్చి బ్యూటీ చేస్తాడు. ఇదంతా ఎందుకు? పేద ప్రజలది కదా చూడాల్సింది. ఎందుకు చూస్తలేరు పేద ప్రజల పట్ల? ఎందుకంటే దొంగల ప్రభుత్వం కాబట్టి పేదలు పట్టించుకోరు. ప్రజలందరికీ అర్థమైపోయింది దొంగల ప్రభుత్వం అని. భూస్వామి ప్రభుత్వము, దొంగల ప్రభుత్వము, పెట్టుబడిదారుల ప్రభుత్వము. అందుకనే ప్రజలు కళ్ళను చేస్తారు, పళ్ళు నూరుతారు, ఈ ప్రభుత్వాన్ని దించేస్తారు. ఫైనల్గా వెలుగుమట్ల బాధితులకు ఎలాంటి సహకారం అందించాలని కోరుకుంటున్నారా మీరు? సభ్య సమాజం అంతా నిల్చొని విరాళాలు కూడా వసూలు చేయాలి. వాళ్ళు చేయొద్దు, మీడియా వసూలు చేయొద్దు, తప్పవుతుంది. మనమే ఎవరో సభ్య సమాజం పూనుకొని విరాళాలు వసూలు చేసి కట్టేయాలి. మొత్తం లక్షల మంది ఆడిపోవాలి. అప్పుడే ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. మొత్తం ఖమ్మం కదలాలి, ఖమ్మం జిల్లా కదలాలి, తెలంగాణ అంతా కదలాలి. గుత్పల సంఘం పెట్టాలి, తెలంగాణ ద్రోహులను తరిమేయాలి. పేదలకు మాత్రమే ఇల్లు కట్టే ఇల్లు ఉండాలి. తెలంగాణలో పేదలు మాత్రమే ఉండాలి. ఆంధ్ర తొత్తులు ఉండొద్దు, ఆంధ్రలు ఉండొద్దు.